నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. నేను రాసి మీకు వినిపిస్తున్న మరో స్టోరీ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 5. అవని గదిలో నుండి తన పిల్లలు పడుకున్న గదికి వచ్చిన సుజాత, చిన్ని, పింకీ ఇంకా పడుకునే ఉన్నారా? లేవండి అంటూ వాళ్ళిద్దరి భుజాలు తట్టింది. అబ్బా ఉండమ్మా, అప్పుడేనా అన్నారు ఇద్దరు ఒకేసారి నిద్రమత్తుతో. ఈరోజు అవని అక్క పెళ్ళి అని తెలుసు కదా, అందుకే తొందరగా లేవమనేది. రోజటిలాగా ఈరోజు కూడా బారెడు పొద్దెక్కే వరకు పడుకుంటాము అంటే కుదరదు అన్న ఆమె, అరే ఈ స్మార్ట్ ఫోన్ రావడం ఏమో కానీ పిల్లలు చెడిపోతున్నారు, నిద్రకు దూరం అవుతున్నారు. రాత్రంతా గేమ్స్ ఆడడం, లేదంటే ఏ ఫ్రెండ్తోనో చాటింగ్ చేయడం, ఏ తెల్లవారుజామునో నిద్రలోకి జారడం. ఇక ఉదయం ఎక్కడ మెలకువ వస్తుంది? లేవండిరా, కాలేజీకి టైం అవుతుంది అంటే వినిపించుకోరు సరికదా. అమ్మ మరి కాసేపు అంటూ పడుకోవడం, ఆ తర్వాత ఎప్పటికో లేచి హడావిడిగా రెడీ అయి సరిగ్గా తినకుండా కాలేజీకి పరుగు పెట్టడం. ఇది మీ వరుస. ఇప్పుడంటే మీరు ఎలా ఉన్నా నేను సర్దుకోగలను, కానీ రేపొద్దున అత్తవారింటికి వెళ్ళాక ఇలాగే చేస్తే అప్పుడు కుదురుతుందా? కుదరదు సరికదా. మీతో పాటు పెంపకం సరిగ్గా లేదని నన్ను తిడతారు. ఈ విషయం మీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. ఆల్రెడీ డిగ్రీకి వచ్చారు, మరో 2-3 ఏళ్ళకి మీకు పెళ్లి చేయాలి. ఇక ఇప్పటి నుండే అయినా మీ అలవాట్లు మార్చుకోండి అని వాళ్ళను కోప్పడుతూ నిద్ర లేపింది సుజాత. అమ్మా తల్లి, అయిపోయిందా నీ సుప్రభాతం? రోజు నీ దండకంతోనే మాకు మెలకువ వచ్చేది. విని విని మాకు విసుగు వచ్చింది, కానీ దండకం చదివి నీకు మాత్రం విసుగు పుట్టలేదు అనుకుంటా అన్న పింకీ లేచి తన తల్లికి 2 చేతులతో దండం పెట్టింది. నేను ఇంత చెప్తున్నా మీరు మారడం లేదు అంటే అర్థమేంటి అని వాళ్ళని కోపంతో చూసింది. అమ్మా ఇప్పుడు అర్థాలు పెడార్థాలు తీయకు. ఇది అసలే మన ఇల్లు కాదు, అవని అక్క ఇల్లు. పైగా ఇది పెళ్లి ఇల్లు. ఇక్కడైనా మమ్మల్ని కాస్త మనశ్శాంతితో మాకు నచ్చినట్టుగా ఉండనివ్వు. ఇలా ఉండండి అలా ఉండండి అని చావదొబ్బకు. విసుక్కుంటూ లేచి రుసరుసలాడుతూ వాష్రూమ్కి వెళ్ళింది చిన్ని. అయితే ఇక మీదట మీరు నాతో చెప్పించుకోకుండా తొందరగా లేచి బుద్ధిగా ఉండండి. అప్పుడు నేనెందుకు అంటాను, నా నోరెందుకు విప్పుతాను అంటూ ఆ గదిలో నుండి వస్తుంటే, సుజాత నువ్విక్కడున్నావా, నీకోసం ఇల్లంతా వెతికాను అంటూ ఆమెకు ఎదురు వచ్చింది దమయంతి. పిల్లలందరినీ నిద్రలేపి తొందరగా రెడీ అవ్వమని చెప్తున్నాను. అసలే ముహూర్తం తొందరగా ఉంది కదా ఆమెతో మాట్లాడుతూ వెళ్ళింది సుజాత. ఇటు అవని ఇంట్లోనే కాదు, అటు అర్జున్ ఇంట్లోనూ ఇంచుమించుగా ఇలాంటి సందడి వాతావరణమే ఉంది. వచ్చిన బంధువులందరూ తొందరగా లేచి తమ తమ పనులు పూర్తి చేసుకొని పెళ్లికి రెడీ అయ్యారు. ఉదయమే లేచిన అర్జున్ సెల్ ఫోన్ చేతిలోకి తీసుకొని వాట్సాప్ ఓపెన్ చేశాడు. అందులో అవని నంబర్కి అవని ఫోటో పెట్టుకున్నాడు. ఆ ఫోటోని తనివితీర ఓసారి చూసి అవని చదివిన ఇందాకటి మెసేజ్ ఆమెకు పెట్టాడు. ఆ తర్వాత అతనికి ఉదయ్ గుర్తుకు వచ్చాడు. వీడికి నేను రాత్రి చెప్పిన పని చేశాడా లేదా అన్న అనుమానం వచ్చింది. ఒకవేళ పని అయిపోతే మెసేజ్ పెడతాడు, లేదంటే కాల్ చేస్తాను అనుకొని మెసేజ్ చెక్ చేశాడు. ఇప్పుడే పనైంది, రూమ్కి వచ్చి పడుకున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు అని అతని నుండి మెసేజ్ రాత్రి 3 గంటల ప్రాంతంలో వచ్చినట్టు ఉంది. అమ్మయ్య, ఈ పని అయ్యింది. మరి లాయర్ తను చేయాల్సిన పని చేశాడా లేదా టైం చూసి అనుకున్నాడు. వెంటనే అతని నెంబర్కి మెసేజ్ పెట్టాడు, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తమ అగ్రిమెంట్ని రిజిస్టర్ చేయమని. తర్వాత హుషారుగా ఈల వేస్తూ ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళాడు. ఫ్రెష్ అయిన తర్వాత అర్జున్కి నలుగు పెట్టి స్నానం పోసి పెళ్లి కొడుకుని చేశారు. అతని చెల్లెలు శృతి అతని నుదుటిన బాసికం కట్టింది. బావా, ఈ గెటప్లో నువ్వు భలే హ్యాండ్సమ్గా క్యూట్గా ఉన్నావు తెలుసా, నాకైతే టెంప్టింగ్గా ఉన్నావనుకో చిలిపిగా కన్ను కొట్టింది శ్వేత. అల్లరి పిల్ల అని దాని నెత్తిమీద ఒక్కటి ఇచ్చాడు అర్జున్. మరదల్ని నీ పెళ్లిలో నేను కాకపోతే ఇంకెవరు అల్లరి చేస్తారు, ఇదిగో ఈ బామ్మనా అని తన పక్కనే ఉన్న సుగుణమ్మ మెడ చుట్టూ చేతులు వేసింది. నిజమేనే, నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు, ఈ మాత్రం సందడి పెళ్లిలో ఉండవలసిందే, లేదంటే చప్పగా అనిపిస్తుంది చిరునవ్వుతో అనేసి శ్వేత బుగ్గలు పునికింది సుగుణమ్మ. మా బంచి మా అమ్మ, నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు, ఇక మా అమ్మ ఉంది చూడు అని ఏదో అనబోతూ తన తల్లి అక్కడే ఉండడంతో తన చేతితో తన నోరు మూసుకుంది. ఆమె అటు పక్కకు వెళ్ళగానే, బావా నీ పెళ్ళి అయ్యేలోపు నిన్ను ఈ గెటప్లో చూసి ఎంతమంది దిష్టి పెడతారో ఏమో,
అలాంటి వాళ్ళ నజర్ నీకు తగలకుండా ఉండడానికి ఇదిగో ఇది అంటూ అతని బుగ్గన దిష్టి చుక్క పెట్టింది శ్వేత. కరెక్ట్గా గుర్తు చేసి పెట్టావే. ఇందాకటి నుండి ఆలోచిస్తున్నాను ఏదో తక్కువైందని, కానీ అదేమిటో గుర్తుకు రాలేదు. ఇప్పుడు నువ్వు పెట్టావు కదా దిష్టి చుక్క, దాంతో మా అన్నయ్య గెటప్కి నిండుదనం వచ్చింది అని ముసిముసిగా నవ్వింది శృతి. మరి శ్వేత అంటే ఏమనుకున్నావు అని తన గురించి తాను గొప్పగా ఫీల్ అవుతూ తన భుజం మీద తన చున్నీని పైకి లేపింది. ఆ అమ్మాయి గాగ్రా చోళీ వేసుకుంది. అందరూ రెడీ అయినట్టేనా అంటూ అక్కడికి వచ్చింది కస్తూరి. ఆ అమ్మ అయ్యింది, ఇక మీదే ఆలస్యం బదులు పలికింది శృతి. అలాగా అన్న ఆమె తన కొడుకుని ఒకసారి తనివి తీరా చూసుకుంది. పెళ్ళికొడుకు గెటప్లో భలే ముద్దుగా ఉన్నావురా, నా దిష్టి తగిలేలా ఉంది అని అతని ముఖం చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచింది కస్తూరి. తల్లి దిష్టి బిడ్డకు తగలదులేవే, కంగారు పడకు, అక్కడే ఉన్న సుగ్నమ్మ అన్నది. నిజమేనని తల ఆడించిన కస్తూరి, పదండి వెళ్దాం, మనం ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది, అప్పుడే పెళ్లి ముహూర్తం టైంకి అవుతుంది, మనం లేట్ చేస్తే ముహూర్తం దాటిపోతుంది అన్న ఆమె పెళ్లికి తీసుకోవలసిన వస్తువులన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో మరోసారి చెక్ చేసింది. అన్నీ ఉన్నాయి అనిపించిన తర్వాత, శృతి, నువ్వు, శ్వేత, బామ్మ, ఇంకా అత్తయ్య మీరందరూ ఒక కారులో రండి, నాన్న నేను అర్జున్తో వెళ్తాం, సొంతంగా కార్లు ఉన్న వాళ్ళు కార్లలో వస్తారు, మిగతా వాళ్ళు బస్సులో వస్తారు చెప్పేసి అర్జున్తో పాటుగా కారెక్కి కూర్చుంది కస్తూరి. కస్తూరి పక్కన ఆమె భర్త అమరేంద్ర వచ్చి కూర్చున్నాడు. ఇంతలో అతనికి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి ఏం మాట్లాడాడో తెలియదు కానీ అమరేంద్ర కన్నుబొమ్మలు ముడిపడ్డాయి. అతడేమీ మాట్లాడలేదు, కాల్ కట్ చేశాడు. ఇంతవరకు తన కొడుక్కి పెళ్లి జరగబోతోంది అన్న ఆనందంలో ఉన్న అతడు గంభీరంగా మారిపోయాడు. కారు దిగుతుంటే, ఎక్కడికండి, కంగారు పడిన కస్తూరి అతని చెయ్యి పట్టి ఆపింది. తల తిప్పి ఆమెను చూసి, మీరు వెళ్ళండి, వెనకాల వస్తాను అన్న అతడు ఆమె ఆపుతున్నా ఆగకుండా కారు దిగేశాడు. అతడు దిగగానే, అత్త నేను మీతో వస్తాను అన్న శ్వేత ఆమె సరే అనకముందే గబుక్కున ఎక్కి ఆమె పక్కన కూర్చుంది. పెళ్ళికొడుకు ముందు సీట్లో కూర్చొని ఉన్నాడు. అమరేంద్ర శృతి వాళ్ళు ఎక్కిన కారు దగ్గరికి వచ్చి, అల్లుడు గారు ఇలా రండి, శృతి భర్త ప్రకాష్ని పిలిచాడు. శృతికి ప్రకాష్తో పెళ్ళై సంవత్సరం దాటింది. వాళ్ళకింకా పిల్లలు లేరు. కారు దిగి, ఏంటి మామయ్య అతనితో అన్నాడు ప్రకాష్. అతనితో ఏమీ అనలేదు కానీ, శృతి మీరు మండపానికి వెళ్ళండి, అల్లుడు నేను తర్వాత వస్తాం అనగానే వాళ్ళు ఎక్కిన కారు ముందుకు కదిలింది. అమరేంద్ర ప్రకాష్ను వెంటేసుకుని ఎక్కడికో వెళ్ళాడు. అందంగా అలంకరింపబడిన కళ్యాణ మండపం అర్జున్కి స్వాగతం పలికింది. ఉదయం నుండి అతని మనసు గాలిలో తేలుతోంది. అది తన ఆనందమో లేక ఇంకా అంతకు మించినది మరి ఏమిటో అతనికి అర్థం కాలేదు. మండపం దగ్గర అర్జున్ వెడ్స్ అవని అన్న ఫోటోతో కూడిన హోర్డింగ్ చూడగానే అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. మనసు ఒకలాంటి భావోద్వేగానికి గురైంది. వీడియోగ్రాఫర్ వీడియో తీస్తుంటే ఒకవైపు శృతి, మరొక వైపు శ్వేత వెంటరాగా అతని అడుగులు మండపం వైపుకు పడ్డాయి. మరి కాసేపట్లో అతనికి అవనికి పెళ్ళి అన్న ఊహ అతన్ని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎంత నార్మల్గా ఉండాలని చూసినా అతని ముఖంపై చిరునవ్వు అతనిని వీడడం లేదు. చూసేవాళ్ళకి అతని ముఖంలోని కాదు, అతని కళ్ళల్లోనూ పెళ్లి కళ స్పష్టంగా కనిపించింది. ఎప్పుడూ సూటిగా సూదంటులా ఉండే అతని చూపు ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా ఎదుటివాళ్ళ మనసు దోచేలా ఉంది. వీళ్ళు వచ్చిన కాసేపటికి పంతులుగారు వచ్చారు. రావడంతోనే హడావిడి పడిపోతూ, ముహూర్తానికి టైం అవుతోంది, పెళ్ళికొడుకు ఎక్కడ ఉన్నా ఇలా పందిట్లోకి రావాలి అన్నాడు. పెళ్లి తంతుకు సంబంధించిన వస్తువులన్నింటినీ పందిట్లో ఉన్నాయో లేదోనని చెక్ చేస్తూ ఉన్నాడు. అమ్మా నాన్న ఎక్కడా? తల తిప్పి అటూ ఇటూ అతన్ని వెతుకుతూ అడిగాడు అర్జున్. మీరు వెళ్ళండి, వెనకే వస్తాను, ఇంతవరకు రాలేదు, ఏం పని మీద వెళ్ళారో ఏమిటో నాకేమీ చెప్పలేదు అన్న ఆమె కంగారు పడుతూ తన భర్తకి కాల్ చేసింది. అతను లిఫ్ట్ చేయలేదు. ఈ టైంలో ఏం రాజకార్యాలో ఏంటో, కొడుకు పెళ్లి కన్నా అంత ముఖ్యమైన పని ఏముందో ఈయన గారికి. అరే, కారెక్కిన మనిషి హడావిడిగా దిగేసి మరీ వెళ్ళాడు. అసహనంతో భర్త మీద రుసరుసలాడింది కస్తూరి. ఏదో అర్జెంటు పని అయ్యుంటుందిలే అమ్మా, వచ్చేస్తారు, నువ్వు కంగారు పడకు అన్న అర్జున్ అడగాలా వద్దా అనుకుంటూనే, అమ్మా ఇంతకీ పెళ్లి కూతురు వాళ్ళు బయలుదేరారా? వాళ్ళ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా అన్నాడు. ఆమె అతన్ని చురుగ్గా చూసింది.
అమ్మా అది అని నీళ్లు నమిలిన అర్జున్, ముహూర్తానికి టైం అవుతుంది కదా అందుకని అడిగాను. మళ్ళీ ఆలస్యమైతే నువ్వే కంగారు పడతావు. ఆల్రెడీ ఒకవైపు నాన్నగారు ఇంకా రాలేదని టెన్షన్ అవుతున్నావు. ఇంకా వాళ్ళు కూడా ఆలస్యం చేస్తే నీకు ఆ టెన్షన్ మరింత ఎక్కువ అవుతుంది. తను ఇందాక మాట్లాడిన దాన్ని సమర్థించుకున్నాడు. నేను వచ్చే ముందు వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నాను. కాసేపట్లో బయలుదేరుతామన్నారు. వస్తారులే, అయినా టెన్షన్ నాకు కాదురా నీకు. ఇంకా అమ్మాయి రాలేదని ముసిముసిగా నవ్వింది కస్తూరి. పో అమ్మా, నువ్వు కూడా ఆట పట్టిస్తున్నావు అలుకగా అన్నాడు. మరేం చేయను, నువ్వు అడిగిన విధానం అలా ఉంది మరి, చిన్నగా నవ్వింది కస్తూరి. అర్జున్ సిగ్గుతో ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఇంద్రాణి అప్పుడే బస్ దిగి మండపంకి వస్తూ కస్తూరిని చూసి రమ్మని చేతితో సైగ చేసి పిలిచింది. ఆమె కస్తూరికి, అక్క, మీరిద్దరూ ఇక్కడే వీడితో పాటు ఉండండి, శృతికి శ్వేతకి చెప్పి వెళ్ళింది కస్తూరి. బావా, అక్క ఇంకా రాలేదని బాగా టెన్షన్ పడుతున్నట్టున్నావు. నిన్నిలా టెన్షన్ పెట్టడానికే బహుశా అవని అక్క లేట్ చేసినట్టుంది, చిలిపిగా అన్నది శ్వేత. అవును, నేనే అదే అనుకుంటున్నాను అని ముసిముసిగా నవ్వుతూ తన చేతితో శ్వేత చేతికి ఐఫై ఇచ్చింది శృతి. నా అవస్థ మీకు ఆటగా ఉందా అని వాళ్ళిద్దరినీ గుర్రుగా చూశాడు అర్జున్. నీతో ఇప్పుడు కాకుంటే మరెప్పుడు ఆడుకుంటాం బావా, కొంటెగా కన్ను గీటింది శ్వేత. అబ్బా ఊరుకోవే శ్వేత, అసలే అన్నయ్య కోపం మీద ఉన్నాడు. ఒకవైపు వదిన ఇంకా రాలేదని నువ్వు ఇలా ఆట పట్టిస్తే నీ చెవి మెలిపెట్టి వీపు విమానం మొత్తం మోగిస్తాడు. ఆనక నవ్వులు కాస్త తువ్వులు అవుతాయి. ఎందుకొచ్చిన తంట, గమ్మున కూర్చో అని తన పక్కన కూర్చోబెట్టుకుంది శృతి. ఇంతలో పంతులుగారు మరోసారి పెళ్ళికొడుకు ఎక్కడ ఉన్నా మండపంలోకి రావాలి చేతిలో మైకు పట్టుకొని మరీ పిలిచాడు. శృతి, నా సెల్ ఫోన్ నీ దగ్గర ఉంది కదా, ఇలా ఇవ్వు, నేను నాన్నకి కాల్ చేస్తాను అన్న అర్జున్ శృతి దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసుకుని తండ్రి అమరేంద్రకి కాల్ చేశాడు. సెల్ రింగ్ అయి కట్ అయ్యే సమయానికి అతడు అవతలి వైపు నుండి లిఫ్ట్ చేసి హలో అన్నాడు. నాన్న ఎక్కడున్నారు? పంతులు గారు మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నారు, విసుగును దాచి అడిగాడు. ఇదిగో దారిలోనే ఉన్నాం, కాసేపట్లో వచ్చేస్తాం. ఈలోపు అక్కడ కావలసిన ఏర్పాట్లు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి మీ అమ్మని చూడమని చెప్పు అన్న అతడు వెంటనే కాల్ కట్ చేశాడు. ఇంతలో అర్జున్ దగ్గరికి మహిపాల్ వచ్చి, మీ నాన్న ఎక్కడా అన్నాడు. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, చదివి వదిలేయకుండా మంచి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.